మీరు వినండి సార్, చెప్పండి అనుమతి చెప్పండి. నాకు ఇప్పటిదాకా వరిపించింది, నాకు ఇంకేం మాట్లాడండి మీరెవరు రండి అంటే మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసుకోండి. కలెక్టర్ తెచ్చి ఆర్డర్ తెచ్చిరనుకో మేము మీకైతే మీకు వాళ్ళకైతే వాళ్ళకి ఇస్తాం. మా భూమి ఇంకా మాకే కలెక్టర్ నుంచి ఆర్డర్ తెచ్చుకోమంటారు సార్. డైరెక్ట్ కలెక్టర్ సుప్రీగా లేకపోతే ఇక్కడ నుంచి వ్యవస్థ ఉందా సార్? కలెక్టర్ గారు మేడం చెప్పింది మెజిస్ట్రేట్ ఎక్కడ నుంచి స్టార్ట్ సార్? మేడం ఏమంటారు, రామమ్మ నుంచా లేకపోతే డైరెక్ట్ కలెక్టర్ నుంచా? ఇక్కడ నుంచి రిపోర్ట్స్ మేము ఇంతకు ముందు కూడా మేము రిప్రజెంటేటివ్ గా మేము కూడా అప్లికేషన్లు ఇచ్చినాము. మా జాగా కొలి చేయండి, మాది అన్ని చేయండి అని. ఎంఆర్ఓలు మారిపోతా ఉంటే మేమేం చేయలేము దానికి. మేము మా యొక్క రిక్వెస్ట్ ఫామ్లు అప్లికేషన్లు అన్ని ఇచ్చినాము. మీరు చేసి కంప్లైంట్ అది క్లియర్ చేయకపోవడం ఎవరు తప్పండి? మా తప్ప. మాది ఏదైతే ఉందో మాది ఏది ఉంది అన్నది మేము ఇప్పుడే దగ్గర 15 సార్లు ఇచ్చినాము. ఎంఆర్ఓ గారు ఉంటారు, చేస్తామంటారు, పక్కకు పడేస్తారు అప్లికేషన్. ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు. ఇష్యూ ఏదన్నా వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇంతకుముందు తిరుమల చేస్తారు, ఆయనను పంపించారు సర్వేయర్ని సంవత్సరం క్రితం. ఆయన వచ్చింది అన్నీ తిరిగిపోయిండు. సరే పోయి మీరు చేసుకోండి, ఎల్లరొద్దు పండగ చేసుకుంటున్నా చేసుకోరు అన్నారు, వెళ్ళిపోయింది. ఎంఆర్ఓ గారు కూడా ఎట్లుందో అట్లా చేసుకుంటారు కదా, పోయి చేసుకోండి ఎల్లరు ఎందుకన్నారు, వెళ్ళిపోయింది. మేమేం చేస్తామని దానికి? మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయా? మా దగ్గర మేడం చెప్పండి మేడం, మా దగ్గర ఉన్న రికార్డ్స్ మేము మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీకు అన్ని డాక్యుమెంట్లు అవన్నీ కావాలి అంటే నాకు హైయర్ ఆఫీసర్ నుంచి ఏమని అక్కడికి వెళ్ళి ప్రభుత్వ భూమి అని చెప్పి మీ ఆధీనంలో తీసుకో, తర్వాత వీళ్ళదని తెలుతుందా వాళ్ళదని తెలుతుందా, వాళ్ళని పిలిపించినాక వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినాక వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పింది. కాబట్టి మీరు ఆ విధంగా అప్రోచ్ అవన్నీ ప్రాసెస్ చేయండి. మీరు హైయర్ ఆఫీసర్ చెప్పారు, ఓకే. మీరు మరి ఇక్కడ కబ్జాలో ఉన్న వాళ్ళకి నోటీస్ సర్వ్ చేశారా? ఏంటిది నోటీస్ సర్వ్ చేయడానికి కోర్టు కాదు ఇది, వాళ్ళ కలెక్టర్ మేడం ఆర్డర్ ప్రకారం మేము వచ్చినప్పుడు నోటీస్ సర్వీస్ చేయాలి. ఇప్పుడు మీరు నిన్న సండే నాట్ వర్కింగ్ డే, నిన్న వచ్చారు, మీరు ఏంటి ప్రాబ్లం ఇష్యూ ఏంటి అన్నారు, సబ్మిట్ చేయండి, మీ దగ్గర ఏముంటే చూపియండి అన్నారు. మరి ఎగ్జిస్టింగ్లో ఉన్న వ్యక్తి ఎవరైనా పర్సన్ కానీ సంస్థ కానీ వ్యవస్థ కానీ ఎవరైనా సరే అది సబ్మిట్ చేయడానికి సమయం కావాలి కదా మేడం. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మేము దాటి అదే మేడం గొడవ చేయొద్దు అంటే మీరు గోడ ఎట్లా పాస్తారండి డైరెక్ట్? మీరు ఏ ప్రభుత్వం ఎవరు ఏది రిటర్న్ ఇవ్వండి, రిటర్న్ ఇవ్వండి మేడం, నోటీస్ ఇవ్వండి మేడం రిటర్న్ గా. ఎవరు వట్టి నోటి మాట కుదరదు మేడం, మీరు నోటీస్ ఇవ్వండి, మేము లీగల్ గా వెళ్తాము. ఎంఆర్ఓ గారికి ఎంతవరకు సమంజసం చెప్పండి. వాళ్ళు ఎంఆర్ఓ గారు మాకు కనీసం ఏం జరిగిందని కూడా అడగలేరు. నిన్న ఎస్ఐ గారు సిఐ గారు ఎగ్జిస్టింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండనియండి అంటే ఓకే సార్ మాకేం అభ్యంతరం లేదు, మీరు టైం తీసుకోండి, మేము ఎంక్వైరీ చేస్తామంటారు కదా, ఎంక్వైరీ చేయండి, ఇబ్బంది ఏం లేదని చెప్పినాము. మరి అంతా చెప్పిన తర్వాత కూడా బోర్డులు జేసీపీలు తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది? ఎంఆర్ఓ మేడం గారికి కానీ పోలీసు వాళ్ళు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా ధరణిలో కూడా ప్రైవేట్ వ్యక్తి నుంచి ల్యాండ్ కొన్నది మనకు ఇప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తి పైన కోటయ్య అనే వాళ్ళ పేరు పైననే ఈ యొక్క ల్యాండ్ ఉండడం జరిగింది. మొన్న కొత్తగా పట్ట పాస్బుక్ 2018 అప్పుడు అనుకుంటా కొత్త పట్ట పాస్బుక్లు వచ్చినప్పుడు రామాలయం పేరుతో ఎండోమెంట్లో అడ్మిట్ చేయడం జరిగింది ఈ ల్యాండ్ని. అది వాళ్లకు సర్వే నెంబర్ ఇచ్చినాం, మేము పహానీ ఇచ్చినాము. ఆ సర్వే నెంబర్ పహానీతో తహసీల్దార్ గారు ఎంక్వైరీ చేసుకుంటే వాళ్లకు ఎక్కడ ఉంది, ఏముంది, ఎంత ఉంది డీటెయిల్స్ అన్నీ కనబడతాయి. కానీ వాళ్ళు అలాంటిది ఏది చూడకుండా ఒక పేపర్ పట్టుకొని రాకుండా ఇక్కడికి డైరెక్ట్ వచ్చేసి జేసీపీలు మరి బోర్డులు తీసుకొచ్చి పాతుతాం, మాకు కలెక్టర్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి హిందువుల పైన అణగదొక్కే విధంగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకంటే దీనిపైన రాజకీయ నాయకుల ఒత్తిడి ఉన్నట్లు మాకు చాలా బలంగా నమ్ముతున్నాము. మేము ఎలాంటి రాజకీయం చేయట్లేము, భగవంతుడి స్థలం అది, భగవంతుడికి ఉండాలన్నదే మా కోరిక, వ్యక్తిగతం లేదు. రామాలయానికి సంబంధించిన స్థలం ఇది పిహెచ్సి బిల్డింగ్ని చూసి మొత్తం పిహెచ్సి ఉంది, ప్రభుత్వ ల్యాండ్ అంటే ఎలాంటి ఆ పిహెచ్సికి సంబంధించి కూడా ఇంతవరకు అది 1997లో నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క పిహెచ్సి యొక్క పేరు కానీ డోర్ నెంబర్ కానీ ఎక్కడైనా రికార్డులు ఎక్కిస్తామంటే కూడా మేము ఎక్కియడానికి పర్మిషన్ ఇవ్వలేము. ఎందుకంటే మా ల్యాండ్ మేము ఇచ్చినాము, ఇది ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు మా ల్యాండ్ మాకు ఉంటుంది అని చెప్పేసి మేము అది రికార్డులో ఎక్కనివ్వాలి.
ఎవరికి కూడా ఓకే భయ్ ఎక్కడి నుంచి హెల్త్ సెంటర్కు జాగా ఇచ్చారు కదా నడుస్తుంది సెంటర్ నడవని అని చెప్పి అంతే నడిచింది. ఇప్పటికి కూడా ఏ జీపీలో కానీ ఎంఆర్ఓ దగ్గర ఎంపీడీ దగ్గర ఎక్కడ కూడా ఇక్కడ పిహెచ్సి సెంటర్ యొక్క డాటా ఏ రోజు కూడా డాటా లేదు ఎవరి దగ్గర కూడా. అకారణంగా వచ్చి ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి బోర్డు పెడతాం జేసీబీ పెడతాం అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. కొంచెం సామరస్యంగా ఉండే విధంగా ఏదన్నా ఉంటే కలిసి మాట్లాడి కూర్చోబెట్టి ఏదన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వాళ్ళ అప్లికేషన్ ఏమన్నారు, అప్లికేషన్ ఇంతకుముందు 10 నుంచి 15 సార్లు ఇచ్చినాము. ఏఎంఆర్ఓ కూడా ఉన్నన్ని రోజులు చేస్తాం బై అంటారు. ఆ తర్వాతకి వెళ్ళి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు. మళ్ళీ కొత్త ఎస్ఐ కానీ కొత్త ఎంఆర్ఓ కానీ వస్తారు. అది అంతే ఉండిపోతాయి. మాకు ఇట్లాంటి 2-3 సమస్యలు ఉన్నాయి. వాటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సామరస్యంగా క్లియర్ చేయవలసిందిగా పోలీసు వాళ్ళని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.